హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం కోపిష్టి బాస్ మొగుడైతే పార్ట్ 10. మరి కథలోకి వెళ్తే, వివాహం జరిగిన మరుసటి రోజు ఉదయం కృష్ణగిరి గ్రామం పచ్చని పొలాల మధ్య చల్లటి గాలితో నిద్రలేచింది. అమూల్య ఆశ్రమం ముందున్న ముగ్గుల మీద సూర్యకిరణాలు పడుతున్నాయి. అమూల్య నిద్ర లేచి బయటకు వచ్చింది. ఆ మెడలో కొత్తగా చేరిన మంగళసూత్రం, కాలికి మెట్టలు, నుదుటిన సింధూరం ఆమెను సంపూర్ణమైన గృహిణిగా మార్చాయి. కానీ ఆమె కళ్ళల్లో గృహిణికి ఉండవలసిన సిగ్గు కంటే ఒక నాయకురాలికి ఉండవలసిన బాధ ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె తులసి మొక్కకు నీళ్లు పోస్తూ ఉండగా విక్రమ్ వెనక నుండి వచ్చి నిలబడ్డాడు. గుడ్ మార్నింగ్ మిసెస్ విక్రమాదిత్య అన్నాడు చిరునవ్వుతో. అమూల్య వెనక్కి తిరిగి నవ్వింది. గుడ్ మార్నింగ్, కానీ ఇక్కడ నేను అంజల్ టీచర్ని మాత్రమే. ఆ మిసెస్ ట్యాగ్ హైదరాబాద్లోనే. సరే టీచర్ గారు, మరి ఈ స్టూడెంట్కి కాఫీ దొరుకుతుందా? ఇద్దరు వరండాలో కూర్చుని కాఫీ తాగుతున్నారు. ఆ ప్రశాంతత వారి జీవితంలో చాలా అరుదుగా దొరికిన వరం. కానీ విక్రమ్ ముఖంలో ఏదో ఆలోచన. చక్రవర్తి గారు చెప్పిన మాటలు అతన్ని ఇంకా తొలిచేస్తున్నాయి. అమూల్య, విక్రమ్ గంభీరంగా పిలిచాడు. చెప్పండి విక్రమ్, ఏదో దాస్తున్నారు. నిన్న రాత్రి చక్రవర్తి గారు వెళ్తూ మీతో ఏదో సీరియస్గా మాట్లాడారు. అది ఆ గ్రానైట్ గురించే కదా? అమూల్య సూటిగా అడిగింది. విక్రమ్ నిట్టూర్చాడు. ఆమె దగ్గర ఏం దాయలేమని అతనికి తెలుసు. అవును అమూల్య, ఈ భూమి కింద గ్రానైట్ గనులున్నాయట. వాటి విలువ కొన్ని వేల కోట్లు. జగదీష్ చంద్ర అందుకే వచ్చాడు. వాడు పోయాడు, కానీ వాడు ఆ నిజాన్ని బయట పెట్టేశాడు. తేనె తట్టును కదిలించాడు. ఇప్పుడు ఈగలు ముసురుతాయి. రాజకీయ నాయకులు, మైనింగ్ మాఫియా అందరూ ఈ భూమి మీద పడతారు. అమూల్య ఆందోళన పడలేదు. ఆమె కళ్ళల్లో నిశ్చలత్వం ఉంది. పన్నివ్వండి విక్రమ్, ఇది మా నాన్న ఆశయం. ఈ భూమి రైతులకు చెందాలి, పేదలకు సేవ చేయాలి. దీన్ని తవ్వి ప్రకృతిని నాశనం చేసి డబ్బు సంపాదించడానికి నేను ఒప్పుకోను. అది ఎంత పెద్ద శక్తి అయినా సరే నా శవం దాటి వెళ్ళాలి. విక్రమ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు ఒంటరిగా లేవా అమూల్య? ఆ శక్తులు నిన్ను తాకాలంటే ముందు విక్రమాదిత్య అనే కోటను దాటాలి. మనం ఇక్కడే ఉందాం. ఈ సమస్య తీరేదాకా నేను హైదరాబాద్ వెళ్ళను. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాం. గనుల శాఖ మంత్రి రంగనాథ్ నివాసం అది. ఆయన ముందు సోఫాలో జగదీష్ చంద్ర కూర్చుని ఉన్నారు. జగదీష్ ముఖం మీద నిన్న రైతుల కొట్టిన దెబ్బలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఏంటి జగదీష్, పల్లెటూరు జనం చేతిలో దెబ్బలు తిని వచ్చావా? నీ స్థాయికి ఈ తగునా? రంగనాథ్ వెటకరంగా నవ్వాడు. జగదీష్ పళ్ళు కొరికాడు. ఆ విక్రమ్ గాడు రెచ్చగొట్టాడు సార్, లేకపోతే ఆ భూమి పాటికి నా చేతిలో ఉండేది. సార్, మనం మాట్లాడుకున్న డీల్ గుర్తుందా? ఆ గ్రానైట్ క్వారీ నాకు ఇస్తే పార్టీ ఫండ్ కింద 500 కోట్లు ఇస్తానని చెప్పాడు. రంగనాథ్ సిగరెట్ వెలిగించాడు. పొగ వదులుతూ, గుర్తుంది, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. విక్రమాదిత్య అక్కడ తిష్ట వేశాడు. వాడి వెనక చక్రవర్తి గారు ఉన్నారు. చక్రవర్తి గారితో పెట్టుకోవడం అంటే హైకమాండ్తో పెట్టుకున్నట్లే. డైరెక్ట్గా వెళ్తే కష్టం. మరి వదిలేద్దామా సార్? 5,000 కోట్ల సంపద అది. రఘునందన్ వర్మ కూతురు అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తుందట. హాస్పిటల్ కడతారట. ఆ భూమిలో హాస్పిటల్ కడితే ఆ గ్రానైట్ శాశ్వతంగా భూమిలోనే ఉండిపోతుంది. జగదీష్ రెచ్చగొట్టాడు. రంగనాథ్ కళ్ళు మెరిశాయి. 5,000 కోట్లు! ఆ మాట వినగానే అతనిలోని అవినీతి అనకొండ నిద్రలేచింది. వదిలే ప్రసక్తే లేదు. కానీ విక్రమ్ ఉన్నాడు కాబట్టి మనం రౌడిజం చేస్తే చెల్లదు. చట్టపరంగా వెళ్ళాలి, అధికారం వాడాలి. ఎలా సార్? ఆ భూమి ట్రస్ట్ది అని వాళ్ళు అనుకున్నారు కదా. అసలు ఆ ట్రస్ట్ చెల్లదని, ఆ భూమి ప్రభుత్వానిదని, లేదా అది అటవీ భూమి అని ఏదో ఒక మెలిక పెట్టాలి. మైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లని పంపిస్తాను. సర్వే చేయిస్తాను. ప్రభుత్వ అవసరాల కోసం ఆ భూమిని స్వాధీనం చేస్తున్నట్టుగా నోటీసులు ఇప్పిస్తాను. అప్పుడు విక్రమ్ ఏం పీక్తాడో చూద్దాం. రంగనాథ్ క్రూరంగా నవ్వాడు. జగదీష్ సంతోషించాడు. సూపర్ ప్లాన్ సార్. విక్రమ్ కార్పొరేట్ పవర్ మీ పొలిటికల్ పవర్ ముందు పనికిరాదు. అమూల్య, విక్రమ్ కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. విక్రమ్ పొలాల్లో తిరుగుతూ రైతులతో మాట్లాడుతూ వారికి ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి చెప్తున్నాడు. ఒకప్పుడు బోర్డు రూమ్లో స్ట్రాటజీ వేసే అతను ఇప్పుడు పంట దిగుబడి గురించి చర్చిస్తున్నాడు.
అమూల్య స్కూల్కి వెళ్తుంది. సాయంత్రం ఇద్దరు కలిసి వండుకుంటున్నారు. ఆ రోజు మధ్యాహ్నం గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర 3 ప్రభుత్వ జీపులు వచ్చి ఆగాయి. అందులోంచి మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, సర్వేయర్లు దిగారు. వారి చేతిలో మ్యాప్స్, మెజర్మెంట్ టేపులు ఉన్నాయి. వాళ్ళు నేరుగా రైతు నేస్తం గోడౌన్ వెనుక ఉన్న ఖాళీ స్థలం వైపు వెళ్లారు. సర్వే చేయడం మొదలుపెట్టారు. రామయ్య తాత పరుగున ఆశ్రమానికి వచ్చాడు. విక్రమ్ బాబు, అంజలి తల్లి, ఎవరో ఆఫీసర్లు వచ్చారు. మన భూమిలో కొలతలు వేస్తున్నారు. ఏదో సర్కారు పనట అని ఆయాసపడుతూ చెప్పాడు. విక్రమ్, అమూల్య వెంటనే అక్కడికి వెళ్లారు. అక్కడ ఒక ఆఫీసర్ సిబ్బందికి ఆర్డర్స్ ఇస్తున్నాడు. ఇక్కడి నుండి అక్కడి వరకు మార్కింగ్ చేయండి. రెడ్ ఫ్లాగ్ పాతండి. ఎక్స్క్యూజ్ మీ, విక్రమ్ గొంతు గట్టిగా వినిపించింది. ఆఫీసర్ వెనక్కి తిరిగి చూశాడు. ఎవరు మీరు? ఈ భూమికి యజమాని. నా పర్మిషన్ లేకుండా నా ప్రైవేట్ ప్రాపర్టీలో ఏం చేస్తున్నారు? విక్రమ్ ప్రశ్నించాడు. ఆఫీసర్ నవ్వాడు. ప్రైవేట్ పార్టీనా? పేపర్ల మీద ఉండొచ్చు, కానీ ప్రభుత్వం కన్నేస్తే ఏదైనా ప్రభుత్వ ఆస్తి అయిపోతుంది. నేను జేడి ప్రసాద్ని, మైనింగ్ డిపార్ట్మెంటు. మాకు సమాచారం ఉంది. ఇక్కడ విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని, అందుకే సర్వే చేస్తున్నాం. అమూల్య ముందుకొచ్చింది. సర్వే చేయడానికి మీకు హక్కు ఉండొచ్చు, కానీ ఇది రిజిస్టర్డ్ చారిటబుల్ ట్రస్ట్ భూమి. ఇక్కడ మేము హాస్పిటల్ కట్టబోతున్నాం. మైనింగ్కి ఇది అనుకూలం కాదు. జేడి ప్రసాద్ వ్యంగ్యంగా చూశాడు. మేడం, భూమి లోపల ఏముందో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. పైన హాస్పిటల్ కడతారా, గుడి కడతారా అనేది మాకు అనవసరం. గ్రైనైట్ ఉంటే దాన్ని వెలికి తీయటం ప్రభుత్వ బాధ్యత. ఇదిగో నోటీసు. అతను ఒక నోటీస్ విక్రమ్ చేతిలో పెట్టాడు. సెక్షన్ 41 నోటిఫికేషన్ ల్యాండ్ అక్వైజిషన్ యాక్ట్. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రతిపాదిస్తుంది. విక్రమ్ ఆ నోటీస్ చదివి చింపడేశాడు. ప్రజా ప్రయోజనాల లేక రాజకీయ నాయకుల ప్రయోజనమా? నాకు తెలుసు మీ వెనక ఎవరున్నారు. వెళ్ళి మీ మంత్రి గారికి చెప్పండి, విక్రమాదిత్య ఉన్నంత వరకు ఇక్కడ ఒక్క రాయి కూడా కదలదు అని. జేడి ప్రసాద్కి కోపం వచ్చింది. గవర్నమెంట్ నోటీస్ని చింపుతావా? అబ్స్ట్రాక్టింగ్ డ్యూటీ కింద కేసు బుక్ చేస్తాను. చేసుకో, నీకు దమ్ముంటే ఇప్పుడే అరెస్ట్ చేయి, కానీ నా భూమిలో అడుగు పెడితే కాళ్ళు విరగొడతాను, విక్రమ్ హెచ్చరించాడు. ఊరి జనం కూడా కర్రలు పట్టుకుని ముందుకొచ్చారు. మా భూమి జోలికి వస్తే ఊరుకోం. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన ఆఫీసర్ వెనక్కి తగ్గాడు. సరే, ఇప్పుడు వెళ్తున్నాం, కానీ రేపు పోలీసులతో వస్తాం, రెవెన్యూ అధికారులతో వస్తాం, అప్పుడు ఎవరు ఆపుతారో చూస్తాం అని బెదిరించి వెళ్ళిపోయాడు. విక్రమ్ సీరియస్గా ఫోన్లో మాట్లాడుతున్నాడు. లీగల్ టీంతో ఇమ్మీడియట్గా హైకోర్టులో పిటిషన్ వేయాలి. ల్యాండ్ అక్వైజిషన్ని ఛాలెంజ్ చేయాలి. స్టే ఆర్డర్ కావాలి రేపు ఉదయానికల్లా. అవతల వైపు లాయర్, సార్ ప్రభుత్వం ఎమర్జెన్సీ క్లాజ్ పాడితే స్టే రావడం కష్టం. పైగా మంత్రి రంగనాథ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. జడ్జిల మీద కూడా ఒత్తిడి ఉంటుంది. విక్రమ్ ఫోన్ పెట్టేశాడు. తల పట్టుకున్నాడు. అమూల్య పక్కన కూర్చుంది. విక్రమ్, మన చట్టంతో పోరాడగలమా? ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేస్తుంది కదా. చేస్తుంది అమూల్య, కానీ మనం సామాన్యులం కదా. నేను ఒక బిజినెస్ మ్యాన్ని. వాళ్ళకు పొలిటిక్స్ తెలుసు, నాకు బిజినెస్ పాలిటిక్స్ తెలుసు. వాళ్ళు చట్టాలు వాడితే నేను మీడియాను, పబ్లిక్ని వాడతాను. ఎలా? ఈ విషయాన్ని నేషనల్ ఇష్యూ చేస్తాను. రైతుల భూమిని లాక్కుంటున్న ప్రభుత్వం అనే హెడ్లైన్ పడితే సెంట్రల్ గవర్నమెంట్ కలగజేసుకుంటుంది. రంగనాథ్కి భయం పుట్టాలి. గాయత్రీదేవికి విషయం తెలిసింది. ఓహో, రంగనాథ్ రంగంలోకి దిగాడా? మంచిది. ఇప్పుడు విక్రమ్కి అసలైన సినిమా కనిపిస్తుంది. వాడు నాతో గొడవ పడ్డాడు, కానీ ప్రభుత్వంతో గొడవ పడితే నిలబడలేడు. ఆ మనసులో మరో ఆలోచన వచ్చింది. ఈ గొడవలో విక్రమ్ బిజీగా ఉంటాడు. ఇదే అదనుగా నేను బెయిల్ తెచ్చుకోవాలి, బయటకు రావాలి. విక్రమ్ అకౌంట్స్ ఇంకా ఫ్రీజ్లోనే ఉన్నాయి కదా. కంపెనీ షేర్స్ పడిపోతున్నాయి. బోర్డు మెంబర్స్ భయపడుతున్నారు. వాళ్ళని వాడుకొని నేను మళ్ళీ చైర్మన్ సీట్లో కూర్చోవాలి. ఆమె తన లాయర్కి చెప్పింది. మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ పిటిషన్ వెయ్యి. నాకు గుండె నొప్పి అని చెప్పు. ఏదో ఒక డ్రామా ఆడి నన్ను బయటకు తీసుకురాం. విక్రమ్ ఊహించినట్టే ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది. ఆర్డీఓ, తహసీల్దార్ వచ్చారు. ఈ భూమిని సీజ్ చేస్తున్నాం, ఎవరు లోపలికి వెళ్ళకూడదు అని బోర్డులు పాతారు.
రైతులు అడ్డుపడ్డారు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కొంతమంది రైతులకు దెబ్బలు తగిలాయి. రామయ్య తాత తల పగిలింది. అమూల్య రక్తాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ఆమె పోలీసుల మీదకు వెళ్ళింది. ఆపండి, మనుషుల్ని కొట్టడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? ఒక కానిస్టేబుల్ ఆమెను తోసేశాడు. అమూల్య కింద పడింది. విక్రమ చూసి తట్టుకోలేకపోయాడు. అతను ఆ కానిస్టేబుల్ని కొట్టాడు. ఇది పెద్ద గొడవగా మారింది. పోలీసులు విక్రమ్ని, అమూల్యని అరెస్ట్ చేశారు. ప్రభుత్వ నిధులకు ఆటంకం కలిగించినందుకు అరెస్ట్ చేస్తున్నాం. వాళ్ళని జీపులో ఎక్కించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఇదంతా మీడియాలో లైవ్ వస్తుంది. ప్రముఖ వ్యాపారవేత్త విక్రమాదిత్య అరెస్టు, రైతుల కోసం పోరాటం. విక్రమ్, అమూల్య వేర్వేరు సెల్స్లో ఉన్నారు. విక్రమ్ కోపంతో ఊగిపోతున్నాడు. నా భార్యని, నా రైతును కొడతారా? మీ అంతు చూస్తాను. స్టేషన్ హౌస్ ఆఫీసర్ వచ్చి నవ్వాడు. విక్రమ్ బాబు, ఇక నీ ప్రతాపం పనిచేయదు. మంత్రి గారి ఆర్డర్. మిమ్మల్ని 2 రోజుల లోపల ఉంచితే ఈ లోపల అక్కడ భూమి పూజ అయిపోతుంది, మైనింగ్ స్టార్ట్ అవుతుంది. విక్రమ్కి పరిస్థితి అర్థమైంది. ఇది కేవలం భూమి కోసం కాదు, తన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి, తను మానసికంగా దెబ్బతీయడానికి చేస్తున్న కుట్ర. అమూల్య పక్క సెల్లో నుండి పిలిచింది. విక్రమ్, అమూల్య, నీకేం కాలేదు కదా? నేను బాగున్నాను, కానీ రామయ్య తాత పరిస్థితి ఏంటి? ఊరి జనం ఏమైపోతారు? భయపడకు, ఇది మనకు మంచి జరిగింది. నా అరెస్టు న్యూస్ ఇప్పుడు దేశం మొత్తం పాకింది. ఇక రంగనాథ్ ఆటలు సాగవు. విక్రమ్ చెప్పింది నిజమే. ఆ అరెస్ట్ వార్త కార్పొరేట్ వాడిని, సోషల్ మీడియాను కుదిపేసింది. స్టాండ్ విత్ విక్రమ్, సేవ్ కృష్ణగిరి ఫార్మ్స్ ట్రెండ్ అయింది. ఢిల్లీ నుండి కూడా స్పందన వచ్చింది. కానీ రంగనాథ్ అంత సులభంగా వదిలే రకం కాదు. అతను జైల్లో ఉన్న గాయత్రీదేవికి బెయిల్ ఇప్పించాడు. గాయత్రీదేవి బయటకు వచ్చింది. ఆమె నేరుగా విక్రమ్ గ్రూప్స్ ఆఫీస్కి వెళ్ళింది. ఎండి అరెస్ట్ అయ్యాడు. కంపెనీకి దిక్కులేదు. నేను తాత్కాలిక చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాను అని ప్రకటించింది. ఇప్పుడు విక్రమ్కి 2 వైపుల నుండి పోటు. ఒక పక్క భూమిని కాపాడుకోవాలి, మరో పక్క తన కంపెనీని తల్లి చేతుల నుండి రక్షించుకోవాలి. అతను లాకప్లో బందీగా ఉన్నాడు. ఒక ఖరీదైన కారు స్టేషన్ ముందు ఆగింది. అందులోంచి ధర్మారావు గారు దిగారు. ఆయన వెనుక చక్రవర్తి గారు కూడా ఉన్నారు. వాళ్ళు నేరుగా ఎస్ఐ క్యాబిన్లోకి వెళ్లారు. విక్రమ్ని, అమూలని ఇప్పుడే వదలండి, చక్రవర్తి గారు ఆదేశించారు. ఎస్ఐ నవ్వాడు. మంత్రి గారి ఆర్డర్ సార్. కుదరదు. చక్రవర్తి గారు తన ఫోన్ తీసి ఒక నెంబర్కి డయల్ చేశారు. హలో, సీఎం గారు ఉన్నారా? చక్రవర్తిని మాట్లాడుతున్నాను. ఎస్ఐకి చెమటలు పట్టాయి. చక్రవర్తి గారు ఫోన్ స్పీకర్లో పెట్టారు. అవతల నుండి ముఖ్యమంత్రి గొంతు. చెప్పండి చక్రవర్తి గారు. మీ మంత్రి రంగనాథ్ కర్నూల్లో రౌడిజం చేస్తున్నాడు. నా మిత్రుడి కొడుకు విక్రమ్ను అక్రమంగా అరెస్ట్ చేయించాడు. ఇది మీ ప్రభుత్వానికి మంచిది కాదు. సీఎం షాక్ అయ్యాడు. అరెస్ట్ చేశారా? నాకు తెలియదు. ఇప్పుడే డీజీపీతో మాట్లాడతాను. సారీ సార్. అరగంటలో సీన్ మారింది. డీజీపీ నుండి ఫోన్ వచ్చింది. విక్రమ్, అమూల్యను బేషరతుగా విడుదల చేశారు. మంత్రి రంగనాథ్కి సీఎం ఆఫీస్ నుండి మెమో వెళ్ళింది. మైనింగ్ పనులు ఆపేయమని ఆర్డర్ వచ్చింది. విక్రమ్, అమూల్య బయటకు వచ్చారు. చక్రవర్తి గారు, ధర్మరావు గారు ఎదురు వచ్చారు. థ్యాంక్ యూ అంకుల్, విక్రమ్ అన్నాడు. పర్లేదు విక్రమ్, కానీ యుద్ధం ముగియలేదు. గాయత్రీదేవి బయటకు వచ్చింది. ఆమె కంపెనీని టేక్ ఓవర్ చేసింది. నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. విక్రమ్ షాక్ అయ్యాడు. అమ్మ బయటకు వచ్చిందా? కంపెనీని తీసుకుందాం. అమూల్య విక్రమ్ చేయి పట్టుకుంది. నువ్వు హైదరాబాద్ వెళ్ళి విక్రమ్, కంపెనీ కాపాడుకో. ఇక్కడ భూమి సంగతి నేను, ధర్మారావు గారు చూసుకుంటాం. నిన్ను వదిలి వెళ్ళాలా? విక్రమ్ ఆందోళన పడ్డాడు. మనం 2 యుద్ధాలు చేయాలి విక్రమ్. ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ. నువ్వు వెళ్ళు, గెలిచిరా. విక్రమ్ అమూల్యను హత్తుకున్నాడు. జాగ్రత్త అమూల్య, ఆ రంగనాథ్ గాడు కామ్గా ఉండడు. నేను త్వరగా వచ్చేస్తాను. విక్రమ్ హైదరాబాద్కి బయలుదేరాడు. అక్కడ గాయత్రీదేవి ఎండి చైర్లో కూర్చుని నవ్వుతుంది. రా విక్రమ్, రా, నీకోసమే చూస్తున్నాను. ఈసారి తల్లి కొడుకుల మధ్య జరిగేది ప్రేమయుద్ధం కాదు, పవర్ వార్. ఇక్కడ అమూల్య మైనింగ్ మాఫియాని, అవినీతి అధికారులని
ఒంటరిగా ఎదుర్కోవాలి. అక్కడ విక్రమ్ సొంత తల్లితో కార్పొరేట్ యుద్ధం చేయాలి. ఆకాశం మేఘావృతమై ఉంది. గాల్లో తేమ, ఉక్కపోత కలిసిన వింత వాతావరణం. విక్రమాదిత్య కారు కంపెనీ మెయిన్ గేట్ ముందు ఆగింది. ఒకప్పుడు ఆ గేట్ దగ్గర విక్రమ్ కారు కనిపిస్తే చాలు, సెక్యూరిటీ గార్డ్స్ సెల్లు చేస్తూ పరుగున వచ్చి గేట్ తీసేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి వేరు. గేట్ మూసి ఉంది. అక్కడ కొత్త సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. వాళ్ళ యూనిఫామ్స్ కూడా మారాయి. విక్రమ్ కారు హారన్ మోగించాడు. ఎవరు స్పందించలేదు. విక్రమ్ సహనం కోల్పోయాడు. కారు దిగి గేట్ దగ్గరకు వెళ్ళాడు. గేట్ తీయండి అని గట్టిగా ఆదేశించాడు. సెక్యూరిటీ చీఫ్ అడ్డు వచ్చాడు. సారీ సార్, మీకు లోపలికి అనుమతి లేదు. విక్రమ్ కళ్ళు ఎర్రబడ్డాయి. నాకు అనుమతి లేదా? ఇది నా కంపెనీ, నేను ఎండీని. పక్కకు తప్పుకో. లేదని చెప్పాను కదా సార్, ఎండీ గారు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు విక్రమాదిత్య గారిని లోపలికి రానివ్వకూడదు అని. విక్రమ్కి ఆ మాట వినగానే నవ్వొచ్చింది. అది కోపంతో కూనే నవ్వు. నన్ను ఆపడానికి మీరు చాలరు అంటూ విక్రమ్ ఒక్క తోపుతో ఆ గార్డ్ని పక్కకు నెట్టేసి గేట్ చిన్న వికెట్ గుండా లోపలికి వెళ్ళాడు. 4 గార్డ్స్ అతని మీదకొచ్చారు. విక్రమ్ తన కోట్ తీసి కింద పడేశాడు. స్లీవ్స్ మడిచి, రండి రామ్, ఈ మధ్యకాలంలో నా చేతులకు పని చెప్పలేదు, ఈరోజు తీట తీర్చుకుంటాను అని అన్నాడు. నిమిషాల్లో అక్కడ గొడవ జరిగింది. విక్రమ్ ఆవేశం ముందు ఆ గార్డ్స్ నిలవలేకపోయారు. విక్రమ్ మెయిన్ ఎంట్రన్స్లోకి దూసుకెళ్లాడు. రిసెప్షన్లో ఉన్న స్టాఫ్ అంతా విక్రమ్ని చూసి లేచి నిలబడ్డారు. వారి కళ్ళల్లో గౌరవం, భయం రెండూ ఉన్నాయి. గుడ్ మార్నింగ్ సార్ అని పాత స్టాఫ్ విష్ చేశారు. విక్రమ్ వారికి తల ఊపుతూ నేరుగా లిఫ్ట్ వైపు వెళ్ళాడు. 25వ అంతస్తు బోర్డ్ రూమ్. గాయత్రీదేవి ఎండీ చైర్లో కూర్చుని ఉంది. ఆ ముందు జగదీష్ చంద్ర ఉన్నాడు. ఏంటి గాయత్రి, నీ కొడుకు వచ్చాడట, కింద గొడవ జరుగుతుందని ఫోన్ వచ్చింది. జగదీష్ నవ్వుతూ చెప్పాడు. గాయత్రీదేవి నింపాదిగా కాఫీ తాగుతుంది. రానివ్వు, సింహం బోన్లోకి వస్తేనే కదా వేటాడడం సులువు. వాడు ఎమోషనల్ ఫుల్, కోపంతో తప్పులు చేస్తాడు. మనం దాన్నే వాడుకోవాలి. దడార్మని క్యాబిన్ డోర్ బద్దలైంది. విక్రమ్ లోపలికి వచ్చాడు. అతని జుట్టు చెదిరిపోయింది, షర్ట్ నలిగిపోయింది. కానీ అతని చూపులు మాత్రం పదనుగా ఉన్నాయి. అతను నేరుగా వచ్చి గాయత్రీదేవి టేబుల్ మీద 2 చేతులు ఆనించి ఆమె కళ్ళల్లోకి చూశాడు. దిగు అని గర్జించాడు. గాయత్రీదేవి కదల్లేదు. ఎక్కడి నుంచి? నా కుర్చీలోంచా? విక్రమ్, నువ్వు మర్చిపోతున్నావు, ఈ కుర్చీ నీకు భిక్షగా వేసింది నేను, ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నాను. భిక్ష కాదు, ఇది నా కష్టం, నా తండ్రి కళ. నువ్వు కుట్రతో లాక్కున్నావు. నేను లీగల్గా ఎండీని, నువ్వు కేవలం ఒక క్రిమినల్వి. బెయిల్ మీద బయట ఉన్నావు. విక్రమ్ కౌంటర్ ఇచ్చాడు. జగదీష్ చంద్ర కలగజేసుకున్నాడు. విక్రమ్, కూల్ డౌన్. లీగల్గా నువ్వు ఎండీవి కావు. విక్రమ్ జగదీష్ వైపు చూశాడు. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? నా ఆఫీస్లో నీకేం పని? జగదీష్ ఒక ఫైల్ విక్రమ్ ముందు పెట్టాడు. చదువుకో. కంపెనీ చట్టాల ప్రకారం ఒక డైరెక్టర్ లేదా ఎండీ క్రిమినల్ కేసులో అరెస్ట్ అయ్యి 48 గంటల పాటు పోలీస్ కస్టడీలో ఉంటే అతను ఆటోమేటిక్గా తన పదవిని కోల్పోతాడు. నిన్ను కర్నూలులో అరెస్ట్ చేశారు కదా, 2 రోజులు లాకప్లో ఉన్నావు కదా, సో యు ఆర్ డిస్క్వాలిఫై. విక్రమ్ ఆ ఫైల్ వైపు చూశాడు. అది నిజమే, కార్పొరేట్ లాలో ఆ రూల్ ఉంది. అతను షాక్ అయ్యాడు. అంటే నా అరెస్టు అది కేవలం భూమి కోసం కాదు, నన్ను ఈ పదవి నుండి తీసేయడానికి వేసిన ప్లాన్ అనా? గాయత్రీదేవి చప్పట్లు కొట్టింది. తెలివైన వాడి విక్రమ్, లేటుగా అయినా అర్థం చేసుకున్నావు. రంగనాథ్తో కలిసి మేము వేసిన స్కెచ్ అది. నేను జైల్లో పెట్టించింది ఇందుకే. ఇప్పుడు నువ్వు ఈ కంపెనీలో జీరో. గెట్ అవుట్. విక్రమ్ నిస్సహాయంగా నిలబడ్డాడు. చట్టం వాళ్ళ వైపు ఉంది. తను ఎమోషనల్లో పడి టెక్నికల్ పాయింట్ మిస్ అయ్యాడు. కానీ విక్రమాదిత్య అంత సులభంగా ఓడిపోడు. అతను ఆ ఫైల్ని పక్కన పెట్టాడు. రూల్స్ నాకు తెలుసమ్మా, నేను డిస్క్వాలిఫై అయ్యాను సరే, కానీ కొత్త ఎండీని ఎన్నుకోవాలంటే ఈజీఎం పెట్టాలి. షేర్ హోల్డర్స్ ఓటింగ్ జరగాలి. అప్పటిదాకా నువ్వు కూడా ఎండీ కాదు, జస్ట్ కేర్ టేకర్వి మాత్రమే. ఈ కుర్చీలో కూర్చునే అర్హత నీకు లేదు. గాయత్రీదేవి ముఖం మారింది. వారం రోజుల్లో మీటింగ్ పెడుతున్నాం. ఎలాగో మెజార్టీ షేర్స్ నా చేతిలోనే ఉన్నాయి.
నేనే గెలుస్తాను చూద్దాం. వారం రోజులు టైం ఉంది కదా. ఈ వారం రోజుల్లో ఈ కంపెనీలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తేల్చుకుందాం అని సవాలు విసిరి విక్రమ్ బయట నడిచాడు. వెళ్తూ వెళ్తూ జగదీష్ వైపు తిరిగి, మా నాన్న కట్టిన ఈ బిల్డింగ్లోకి దొంగదారిన వచ్చావు. నిన్ను మెట్ల మీద నుండి తరిమేసే రోజు దగ్గరలోనే ఉంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. బయటకు రాగానే పిఏ శర్మ విక్రమ్ని కలిశాడు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం? విక్రమ్ కళ్ళలో కసి. శర్మ, మన లాయర్ టీంని పిలువు. మనం ఆఫీస్లో కూర్చుని పని చేయలేకపోవచ్చు, కానీ బయట నుండి యుద్ధం చేయొచ్చు. గాయత్రీదేవి దగ్గర ఉన్న షేర్స్ని ఎలాగైనా తగ్గించాలి, లేదా షేర్ హోల్డర్స్ని మన వైపు తిప్పుకోవాలి. ఇది నెంబర్ గేమ్. ఊరంతా చిమ్మ చీకటి, వీధి దీపాలు వెలగటం లేదు, ఇళ్లల్లో కూడా కరెంట్ లేదు. అమూల్య ఆశ్రమంలో కొవ్వొత్తు వెలిగించి కూర్చుంది. రామయ్య తాత మరి కొందరు రైతులు వచ్చారు. అంజలి తల్లి, ఇది మామూలు కరెంటు కోత కాదు. మంత్రి రంగనాథ్ పగబట్టాడు. మన ఊరి ట్రాన్స్ఫారం కాలిపోయిందని సాకులు చెప్తున్నారు. నీళ్లకు రావటం లేదు, పంటలు ఎండిపోతున్నాయి, తాగడానికి నీళ్ళేవు. అమూల్యకు అర్థమైంది, ఇది ఆర్థిక దిగ్బంధం లాంటిదే. ఊరిని చీకట్లో ఉంచి కష్టపడి తను లొంగదీసుకోవాలని చూస్తున్నారు. భయపడకండి తాత, ఇది వాళ్ళ పిరికితనం. మనం చీకట్లో ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మనలో ఆత్మవిశ్వాసం అనే వెలుగు ఉంది అని ధైర్యం చెప్పింది. ఆమె వెంటనే తన ఫోన్ తీసుకుంది. ధర్మారావు గారికి కాల్ చేసింది. సార్, ఊర్లో కరెంటు నీళ్లు కట్ చేశారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. మనం దీన్ని పెద్ద ఇష్యూ చేయాలి. ధర్మరావు గారు అవతల నుండి, అమ్మా, నేను కలెక్టర్తో మాట్లాడతాను, కానీ పైనుండి ఒత్తిడి ఉందట. మనం కోర్టుకు వెళ్ళాలి, కానీ దానికి టైం పడుతుంది. టైం లేదు సార్, ఈ రాత్రికి ఏదో ఒక ప్రత్యామ్నాయం చూడాలి. విక్రమ్ పంపిన జనరేటర్లు ఉన్నాయా? ఉన్నాయి, కానీ డీజిల్ లేదు. బంకుల్లో మనకు డీజిల్ ఇవ్వొద్దని ఆర్డర్స్ ఉన్నాయి. అమూల్య ఆలోచనలో పడింది. డీజిల్ లేదు, కరెంట్ లేదు. అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. మన ఊరి పక్కన ఉన్న బయోగ్యాస్ ప్లాంట్ పాడుబడి ఉంది కదా, దాన్ని రిపేర్ చేస్తే మన దగ్గర ఆవులు గేదెలున్నాయి, పేడకి కొదవలేదు. అది మంచి ఐడియానే తల్లి, కానీ రాత్రికి రాత్రి రిపేర్ అవుతుందా? చేద్దాం మన రైతుల దగ్గర టాలెంట్ ఉంది, ప్రయత్నిద్దాం. అమూల్య వెంటనే ఊరి యువతను పిలిచింది. రండి, మన కరెంటు మనమే తయారు చేసుకుందాం. ఎవరి దయా మనకు అక్కర్లేదు. ఆ రాత్రి కృష్ణగిరి గ్రామంలో ఒక అద్భుతం జరిగింది. యువకులు రైతులు కలిసి ఆ పాత బయోగ్యాస్ ప్లాంట్ని శుభ్రం చేశారు. పైపులు రిపేర్ చేశారు. టన్నుల కొద్దీ ఆవు పేడను సేకరించి ప్లాంట్లో వేశారు. ఇంజనీరింగ్ చదివి ఊళ్ళో ఖాళీగా ఉన్న కుర్రాళ్ళు మోటార్ని రిపేర్ చేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయం. అమూల్య స్విచ్ ఆన్ చేసింది. బగ్ బగ్ మంటూ జనరేటర్ స్టార్ట్ అయింది. ఊరి మధ్యలో ఉన్న పెద్ద లైట్ వెలిగింది. జనం హర్షధ్వానాలు చేశారు. జై అంజలి టీచర్. అమూల్య వెలుగుని చూసి మురిసిపోయింది. రంగనాథ్ గారు, మీరు కరెంట్ ఆపగలరు, కానీ మా తెలివిని ఆపలేరు. ఇది స్వయం ప్రకాశం. ఆమె వెంటనే ఆ లైట్ వెలుగులో ఒక వీడియో తీసింది. గౌరవనీయులైన మంత్రివర్యులకు, మీరు మా ఊరిని చీకట్లో ఉంచాలనుకున్నారు, కానీ మా రైతులు పేడతో వెలుగులు సృష్టించారు. అభివృద్ధి అంటే అణిచివేయటం కాదు, ప్రత్యామ్నాయం వెతకడం. ఈ వీడియో చూసైనా సిగ్గు తెచ్చుకోండి. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది క్షణాల్లో వైరల్ అయింది. కృష్ణగిరి లైట్స్ ఆన్. విక్రమ్ ఆ వీడియోని చూశాడు. అతని ముఖంలో గర్వం, ఆనందం వెలివిరిశాయి. వావ్ అమూల్య, నువ్వు అద్భుతం. నేను ఇక్కడ బోర్డు రూమ్లో ఎలా గెలవాలా అని ఆలోచిస్తూ ఉంటే నువ్వు అక్కడ ప్రాక్టికల్గా గెలిచి చూపించావు. అతను అమూల్యకి కాల్ చేశాడు. హలో మేడం, మీ వీడియో చూశాను, నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. అమూల్య నవ్వింది. మీరు అక్కడేం చేస్తున్నారు సార్? యుద్ధం ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ శత్రువులు చాలా బలంగా ఉన్నారు. నేను డిస్క్వాలిఫై అయ్యాను. అయితే ఏంటి, పదవి పోతే విక్రమాయితే పోయినట్లా? మీరు బయట ఉండి కూడా ఆడగలరు, గుర్తుందా? ఆ రోజు నరసింహారెడ్డిని కొట్టడానికి మీరు మాస్క్ వేసుకుని వచ్చారు. అంటే పవర్ అనేది పదవిలో లేదు, మీ చేతుల్లో ఉంది. అమూల్య మాటలు విక్రమ్కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. కరెక్ట్, నేను ఎండి కాకపోవచ్చు, కానీ నేను ఇన్వెస్టర్ని. నాకు మార్కెట్లో క్రెడిబిలిటీ ఉంది.
విక్రమ్ ఒక చిన్న క్లూ ఇస్తాను. మీ అమ్మగారు డబ్బు కోసం ఆశపడతారు, జగదీష్ చంద్ర ఆస్తి కోసం ఆశపడతాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం లాభం మీదే ఆధారపడి ఉంది. ఆ లాభాన్ని దెబ్బ కొడితే వాళ్ళే కొట్టుకొని చేస్తారు. విక్రమ్కి బల్బు వెలిగింది. డివైడ్ అండ్ రూల్ సూపర్ ఐడియా అమూల్య. జగదీష్ కావాల్సింది గ్రానైట్, మా అమ్మ కావాల్సింది కంపెనీ. నేను ఒక కొత్త డ్రామా ఆడతాను. విక్రమ్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అతను చాలా రిలాక్స్గా ఉన్నాడు. అందరికీ నమస్కారం. నేను విక్రమ్ గ్రూప్ ఎండి పదవి నుండి తప్పుకుంటున్నాను. చట్టాన్ని నేను గౌరవిస్తాను, కానీ నా షేర్స్ అన్నీ నేను అమ్మేయాలని నిర్ణయించుకున్నాను. ఈ కంపెనీతో నాకు ఇక సంబంధం లేదు. ఈ వార్త మీడియాలో సంచలనం సృష్టించింది. విక్రమాదిత్య క్విట్ అవుతున్నాడా? టీవీలో ఈ వార్త చూసిన గాయత్రీదేవి, జగదీష్ చంద్ర షాక్ అయ్యారు. వాడి షేర్స్ అమ్మేస్తే అవి ఎవరికి వెళ్తాయి? ఒకవేళ మన శత్రువుల చేతికి వెళ్తే? జగదీష్ భయపడ్డాడు. లేదా వాడు ఆ డబ్బుతో కొత్త కంపెనీ పెట్టి మనల్ని దెబ్బ కొడతాడా? గాయత్రీదేవి అనుమానం. విక్రమ్ కొనసాగించాడు. నా షేర్స్ని కొనడానికి ఒక ఇంటర్నేషనల్ మైనింగ్ కంపెనీ గ్లోబల్ రాక్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. వాళ్ళ కృష్ణగిరిలో ఉన్న గ్రానైట్ మీద కూడా ఆసక్తి ఉంది. వాళ్ళతో డీల్ ఫైనల్ అయితే జగదీష్ చంద్ర గారికి అక్కడ చిల్లర కూడా మిగలదు. ఇది విక్రమ్ విసిరిన వల. నిజానికి గ్లోబల్ రాక్స్ అనే కంపెనీ లేదు. అది విక్రమ్ సృష్టించిన భ్రమ. జగదీష్ చంద్రకి చెమటలు పట్టాయి. గాయత్రి, నీ కొడుకు గేమ్ ఆడుతున్నాడు. వాడు ఆ ఫారిన్ కంపెనీని తీసుకొస్తే కృష్ణగిరి గ్రైనైట్ నా చేతికి రాదు. నువ్వు ఎలాగైనా ఆపాలి. నేను ఎలా ఆపుతాను? వాడు నా మాట వినడు. అయితే నేను వేరే దారి చూసుకోవాలి. నీ కొడుకుతో నేను డీల్ కుదుర్చుకుంటాను. నీకు కంపెనీ కావాలి కదా, నువ్వు ఉంచుకో. నాకు ఆ గ్రానైట్ కావాలి. నేను విక్రమ్కి సపోర్ట్ చేసి ఆ గ్రానైట్ని నాకు రాసిమ్మని అడుగుతాను. జగదీష్ ప్లేటు ఫిరాయించడానికి రెడీ అయ్యాడు. గాయత్రీదేవికి భయం వేసింది. జగదీష్ విక్రమ్తో కలిస్తే తను ఒంటరవుతుంది. శత్రువుల మధ్య అనుమానం మొదలైంది. మంత్రి రంగనాథ్కి అమూల్య వీడియో వైరల్ అవ్వటం నచ్చలేదు. సీఎం ఆఫీస్ నుండి మళ్ళీ చివాట్లు వచ్చాయి. ఏమయ్యా రంగనాథ్, ఒక ఆడపిల్లని, అది కరెంటు కూడా లేని ఊరిని కంట్రోల్ చేయలేకపోతున్నావా? మన ప్రభుత్వం పరువు పోతుంది. త్వరగా ఏదో ఒకటి చెయ్యి, లేదంటే నీ మంత్రి పదవి ఊడుతుంది. రంగనాథ్కి పిచ్చ కోపం వచ్చింది. ఆ అంజల్ని లేపేయాల్సిందే. ఈసారి రౌడీలు వద్దు, నా పర్సనల్ సెక్యూరిటీని వాడతాను. ఎన్కౌంటర్ చేయిస్తాను. మావోయిస్టులతో సంబంధం ఉందని ముద్ర వేసి కాల్చిపరేస్తాను. రంగనాథ్ ఒక ప్లాన్ వేశాడు. ఆశ్రమంలో ఆయుధాలు దాచారని ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ద్వారా పోలీసులకు చెప్పించాడు. రాత్రికి రాత్రి సోదాలు చేసి అమ్ములను అరెస్ట్ చేయాలని. పారిపోతూ ఉంటే కాల్చాలని స్కెచ్. కానీ ఈ విషయం అర్జున్కి తెలిసింది. అతను రాత్రికి రాత్రి అమ్ముల దగ్గరకు వచ్చాడు. అమ్ములే గారు, మీరు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళాలి. మీ ప్రాణానికి ముప్పు ఉంది. ఈసారి వాళ్ళు చట్టబద్ధంగా చంపడానికి వస్తున్నారు. నేను వెళ్ళను అర్జున్ గారు. పారిపోతే తప్పు ఒప్పుకున్నట్టే. ఇది పారిపోవటం కాదు, వ్యూహాత్మక వెనకడుగు. మీరు బతుకుంటేనే పోరాడగలరు. విక్రమ్ సార్ హైదరాబాద్లో ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళండి. అక్కడైతే మీడియా కోర్టులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ అడవిలో మిమ్మల్ని చంపేసి అడవి జంతువులు తినేసాయని రికార్డు రాసేస్తారు. అమూల్య ఆలోచించింది. నిజమే, బతికి ఉంటేనే సాధించగలం. సరే, కానీ నేను ఎలా వెళ్ళాలి? రోడ్లన్నీ బ్లాక్ చేసి ఉంటాయి. అర్జున్ నవ్వాడు. అడవి బిడ్డలం మేము, మాకు దారులు వెతకాల్సిన పని లేదు. దారులు వేసుకుంటాం. రండి, అడవి మార్గం ద్వారా మిమ్మల్ని కర్నూలు దాటిస్తాను. అమూల్య ఆశ్రమం వదిలి అర్జున్తో కలిసి అడవిలోకి ప్రవేశించింది. అదే సమయంలో పోలీసులు స్పెషల్ ఫోర్స్ ఆశ్రమాన్ని చుట్టుముట్టారు. లోపలెవరూ లేరు. రంగనాథ్కి ఫోన్ వెళ్ళింది. సా, పక్షి ఎగిరిపోయింది, వెతకండి, అడవిని జల్లెడ పట్టండి. ఆమె ప్రాణాలతో బయటకు రాకూడదు. అడవిలో చీకట్లో అమూల్య అర్జున్ పరుగు తీస్తున్నారు. వెనుక పోలీసు జాగిలాలు, టార్చ్ లైట్లు. ఇది ప్రాణాల కోసం పరుగు. అమూల్యకి విక్రమ్ గుర్తొచ్చాడు. విక్రమ్, నేను మీ దగ్గరకు వస్తున్నాను. మనం కలిసి యుద్ధం చేయాలి. చీకటి ఎంత దట్టంగా ఉందంటే కనీసం చేతివేళ్లు కూడా కనిపించడం లేదు. ఆకాశంలో చంద్రుడు మబ్బుల చాటున దాక్కున్నాడు. అడవి నిశ్శబ్దంగా లేదు. కీచురాళ్ల రోదా, దూరం నుండి వినిపించే
జంతువుల అరుపులు, వాటికి తోడు పోలీసుల బూట్ల చెప్పుడు, జాగిరాల మురుగుళ్ళు ఆ వాతావరణాన్ని భయానకరంగా మార్చేశాయి. అమూల్య శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఆమె కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. చీర కొంగు చెట్ల కొమ్మలకు తగులుకొని చిరిగిపోయింది. అయినా ఆమె ఆగలేదు. ఆమె చెయ్యి పట్టుకుని అర్జున్ లాక్కెళ్తున్నాడు. అమూల్య గారు, ఆగకండి. ఆ వాగు దాటితే మనం కర్నూలు జిల్లా బార్డర్ దాటినట్లే. అక్కడ నా ఫ్రెండ్ జీప్ వెయిట్ చేస్తుంది, అర్జున్ గుసగుసగా చెప్పాడు. అర్జున్ గారు, నా వల్ల మీకు ఇబ్బంది వస్తుంది. మీరు వెళ్ళిపోండి, నేను మేనేజ్ చేస్తాను. అమూల్య ఆయాసపడుతూ చెప్పింది. మిమ్మల్ని వదిలేసి వెళ్తే నీ మనిషిని కాదు. విక్రమ్ సార్ మిమ్మల్ని నా చేతుల్లో పెట్టారు. పదండి. వెనుక టార్చ్ లైట్ వెలుతురు దగ్గర అవుతుంది. అదిగో అటువైపు శబ్దం వచ్చింది. కాల్చండి, ఒక పోలీస్ ఆఫీసర్ అరుపు. డామ్ డామ్ తుపాక్ గుండ్లు చెట్ల కొమ్మలను తాకుతూ వెళ్ళాయి. అమూల్య భయంతో వణికిపోయింది. కానీ అర్జున్ ఆమెను ఒక పెద్ద బండరాయి వెనుకకు లాగాడు. ష్, కదలకండి అని సైగ చేశాడు. పోలీసులు దగ్గరకు వచ్చి వెతికారు. కానీ అడవిలో దారులు అర్జున్కి అరచేతిలో రేఖల్లాంటివి. అతను వాళ్ళను తప్పుదారి పట్టించడానికి ఒక రాయిని వేరే దిశలో విసిరాడు. జాగిరాలు అటువైపు పరిగెత్తాయి. ఇదే సమయం, రండి. అర్జున్ ఆమెను తీసుకుని ఒక చిన్న సొరంగ మార్గం గుండా అవతల వైపుకు తీసుకెళ్లాడు. అక్కడ ఒక పాత జీప్ ఇంజన్ స్టార్ట్ అయింది. ఎక్కండి. అమ్ముల జీప్ ఎక్కింది. అర్జున్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. జీప్ అడవి దారిలో దూసుకెళ్ళింది. సుమారు గంట ప్రయాణం తర్వాత వాళ్ళు హైవే మీదకి వచ్చారు. అక్కడ ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉంది. ఇది హైదరాబాద్ బస్సు. ఇందులో నా మనిషి డ్రైవర్గా ఉన్నాడు. మిమ్మల్ని సేఫ్గా విక్రమ్ సార్ దగ్గర దించుతాడు, అర్జున్ చెప్పాడు. అమూల్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అర్జున్ గారు, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. మా కోసం మీరు ఉద్యోగాన్ని ప్రాణాన్ని రిస్క్ చేశారు. అర్జున్ చిరునవ్వు నవ్వాడు. ధర్మం కోసం చేసే యుద్ధంలో రిస్క్ ఉండదు అమూల్య గారు, బాధ్యత ఉంటుంది. వెళ్ళి రండి, గెలిచి రండి. ఆ రంగనాథ్ గాడి అహంకారం అణిచేయండి. అమూల్య బస్సు ఎక్కింది. బస్సు కదిలింది. ఆమె సీట్లో కూలబడి కళ్ళు మూసుకుంది. విక్రమ్, నేను వస్తున్నాను. ఇక మనల్ని ఎవరు విడదీయలేరు. విక్రమాదిత్య హాల్లో అశాంతిగా పాచర్లు చేస్తున్నాడు. టీవీలో వార్తలు వస్తున్నాయి. కర్నూలులో హైటెన్షన్, అంజల్ టీచర్ పరారి, మావోయిస్టులతో సంబంధం. విక్రమ్ రిమోట్ని విసిరికొట్టాడు. మావోయిస్టుల చీ, రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారుతారు. అతని ఫోన్ మోగింది. అర్జున్, చెప్పు అర్జున్, అమ్ములే సేఫ్ కదా? సేఫ్ సార్, బస్సులో ఎక్కించాను. మరో గంటలో మీ దగ్గర ఉంటుంది. ఆమె చాలా ధైర్యవంతురాలు సార్. అడవిలో పులిలా నడిచింది. విక్రమ్ ఊపిరి పీల్చుకున్నాడు. థ్యాంక్స్ అర్జున్, నీకు ఏం కావాలో కోరుకో. మీరు గెలవటమే నాకు కావాలి సార్. ఆల్ ది బెస్ట్. గంట తర్వాత గేట్ బయట ఒక ఆటో ఆగింది. విక్రమ్ పరుగున బయటకు వెళ్ళాడు. ఆటోలోంచి అమూల్య దిగింది. ఆమె బట్టలు మట్టితో నిండి ఉన్నాయి. జుట్టు చెదిరిపోయింది. చేతులకు గీసుకున్న గాయాలు. కానీ ఆమె కళ్ళల్లో ప్రాణముంది. అమూల్య విక్రమ్ ఆమెను చూడగానే గట్టిగా హత్తుకున్నాడు. ఆమెను తన గుండెలకు అదుముకున్నాడు. ఎంత గట్టిగా అంటే ఆమె విరిగిపోతుందేమో అన్నట్టుగా. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, నిన్ను ఒంటరిగా వదిలేశాను. విక్రమ్ ఏడుస్తున్నాడు. అమూల్య అతని వైపు నిమిరింది. నేను వచ్చేసాను కదా విక్రమ్, ఇప్పుడు మనం కలిసి ఉన్నాం. ఏడవకండి. విక్రమ్ ఆ ముఖం పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఇక నిన్ను ఎక్కడికి పంపను, నా కంటెప్పల మధ్య దాచుకుంటాను. లోపలికి వెళ్ళాక అమూల్య ఫ్రెష్ అయింది. విక్రమ్ ఆమెకు టిఫిన్ తినిపించాడు. ఇప్పుడు చెప్పు విక్రమ్, పరిస్థితి ఏంటి? అమూల్య అడిగింది. పరిస్థితి మన చేతుల్లో లేదు అమూల్య. అమ్మ కంపెనీని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుంది. రేపు బోర్డు మీటింగ్ ఉంది. అందులో ఆమెను పర్మనెంట్ చైర్మన్గా ప్రకటించుకోవాలని చూస్తుంది. జగదీష్ చంద్ర ఆమెకు సపోర్ట్ చేస్తున్నాడు. మరి మనం ఏం చేయబోతున్నాం? విక్రమ్ నవ్వాడు. ఆ నవ్వులో ఒక కిక్ ఉంది. మనం ట్రోజన్ హార్స్ ప్లే చేయబోతున్నాం. జగదీష్ చంద్రకి ఫోన్ చేశాను. వాడికి ఆశ చూపించాను. ఏమని? గ్లోబల్ రాక్స్ కంపెనీ నా షేర్స్ కొనడానికి రెడీగా ఉందని. ఆ డీల్ క్లోజ్ అయితే కృష్ణగిరి గ్రానైట్ వాళ్ళకి వెళ్తుందని చెప్పాను. వాడు భయపడ్డాడు. వాడు నా వైపు రావడానికి రెడీగా ఉన్నాడు.
జగదీష్ని నమ్మొచ్చా? నమ్మకూడదు, కానీ వాడి దురాశను నమ్మొచ్చు. వాడు మన పక్షాన వస్తే అమ్మ బలం తగ్గుతుంది. రేపు జరిగే బోర్డు మీటింగ్లో ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. జగదీష్ చంద్ర లంచ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. విక్రమ్ మారు వేషంలో అక్కడికి వచ్చాడు. ఏంటి విక్రమ్, దొంగలో వచ్చావు? జగదీష్ నవ్వాడు. దొంగలతో మాట్లాడాలంటే దొంగలాగి రావాలి కదా జేసీ. విక్రమ్ కూర్చున్నాడు. మ్యాటర్కి రా. గ్లోబల్ రాక్స్ డీల్ నిజమేనా? 100% నిజం. వాళ్ళు 5,000 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. నేను అమ్మేస్తే నీకు చిప్ప మిగులుతుంది. కాను నాకు హెల్ప్ చేస్తే ఆ డీల్ క్యాన్సిల్ చేసి గ్రానైట్ కాంట్రాక్ట్ నీకే ఇస్తాను. జగదీష్ కళ్ళు మెరిశాయి. నాకేం కావాలి? రేపు బోర్డు మీటింగ్లో గాయత్రీదేవికి వ్యతిరేకంగా ఓటు వేయాలి, అంతే కదా? ఆమె గతంలో చేసిన ఫ్రాడ్స్కి సంబంధించిన సాక్ష్యాలు నీ దగ్గర ఉన్నాయని నాకు తెలుసు. అవి నాకు ఇవ్వాలి. జగదీష్ ఆలోచించాడు. గాయత్రీదేవి ఇప్పుడు పవర్లో ఉంది. ఆమెను దెబ్బ కొడితే రిస్క్, కానీ గ్రానైట్ వస్తే లైఫ్ సెటిల్. సరే విక్రమ్, కానీ నాకు గ్యారంటీ ఏంటి? అమ్ములే సంతకం చేసిన అగ్రిమెంట్ పేపర్ ఇస్తాను. మైనింగ్ రేస్ నీకే. జగదీష్ చేయి చాచాడు. డీల్. విక్రమ్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ మనసులో అనుకున్నాడు, నీకు మైనింగ్ రేట్స్ కాదు కదా, కృష్ణగిరి మట్టి కూడా దక్కదు. బోర్డ్ రూమ్ కిక్కిరిసిపోయింది. షేర్ హోల్డర్స్, డైరెక్టర్స్ అందరూ వచ్చారు. మీడియా బయట వెయిట్ చేస్తుంది. గాయత్రీదేవి చైర్మన్ సీట్లో కూర్చుని ఉంది. ఆమె చాలా కాన్ఫిడెంట్గా ఉంది. లేడీస్ అండ్ జెంటల్మెన్, మన కంపెనీ ఎండి విక్రమాదిత్య చట్టపరమైన ఇబ్బందుల్లో ఉన్నాడు. కంపెనీ విలువ పడిపోకుండా ఉండాలంటే కొత్త నాయకత్వం అవసరం. నేను ఈ బాధలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అని స్పీచ్ ఇచ్చింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా? కంపెనీ సెక్రటరీ అడిగాడు. నాకు ఉంది, ఓ గంభీరమైన గొంతు వినిపించింది. అందరూ డోర్ వైపు తిరిగారు. అక్కడ విక్రమాదిత్య నిలబడి ఉన్నాడు. అతని పక్కన అమూల్య. అమూల్య ఇప్పుడు పల్లెటూరు టీచర్లా లేదు. ఆమె ఒక ఆఫీసర్లా డ్రెస్ చేసుకుంది. ఆమె కళ్ళల్లో ఆత్మవిశ్వాసం తొనకిసలాడుతుంది. గాయత్రీదేవి లేచి నిలబడింది. నీకిక్కడ అడుగుపెట్టే అర్హత లేదు. నువ్వు డిస్క్వాలిఫై. విక్రమ్ నవ్వుతూ లోపలికి వచ్చాడు. నేను డిస్క్వాలిఫై కావచ్చమ్మా, కానీ ఈ కంపెనీలో మెజార్టీ షేర్ హోల్డర్ని నేను కాదు, నా భార్య. అందరు షాక్ అయ్యారు. భార్య? విక్రమ్ అమూల్య చేయి పట్టుకొని పైకి లేపాడు. మీట్ మిసెస్ అమూల్య విక్రమాదిత్య, రఘునందన్ వర్మ కూతురు మరియు కృష్ణ ల్యాండ్స్ ట్రస్ట్ చైర్మన్. ఈ కంపెనీ ప్రాజెక్ట్స్ అన్నీ ఆ భూమి మీద ఆధారపడి ఉన్నాయి. ఆమె తలుచుకుంటే ఈ కంపెనీని రేపే మూసేయగలదు. గాయత్రీదేవి నవ్వింది. పెళ్లి చేసుకున్నావా? కంగ్రాట్స్. కానీ షేర్స్ నీ పేరు మీద ఉన్నాయి, ఆమె పేరు మీద కాదు. తప్పు అమ్మా. నిన్న రాత్రి నా షేర్స్లో 50% ఆమెకు గిఫ్ట్ డీడ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు ఆమెకు ఈ బోర్డు మీటింగ్లో కూర్చునే హక్కు, ఓటు వేసే హక్కు ఉన్నాయి. గాయత్రీదేవి ముఖం పాలిపోయింది. అయినా సరే మెజార్టీ నాకే ఉంది. ఓటింగ్ పెడదాం. తప్పకుండా, విక్రమ్ అన్నాడు. ఓటింగ్ మొదలైంది. గాయత్రీదేవికి సపోర్ట్గా కొంతమంది చేతులెత్తారు. విక్రమ్ జగదీష్ చంద్ర వైపు చూశాడు. జగదీష్ చంద్ర నింపాదిగా లేచాడు. నేను గాయత్రీదేవి గారికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నాను. గాయత్రీదేవి షాక్తో అదిరిపడింది. జగదీష్, నువ్వు? జగదీష్ నవ్వాడు. సారీ గాయత్రి, బిజినెస్ ఈజ్ బిజినెస్. అతని వెనుక మరికొందరు డైరెక్టర్లు కూడా విక్రమ్కి సపోర్ట్ చేశారు. కౌంట్ వచ్చింది. గాయత్రీదేవి 40% విక్రమ్ అండ్ అమూల్య 60% విక్రమ్. టేబుల్ మీద చేతులాడించి తల్లి కళ్ళలోకి చూశాడు. గేమ్ ఓవర్ అమ్మా, మీరు ఓడిపోయారు. ప్లీజ్ ఆ చైర్లోంచి దిగండి. గాయత్రీదేవికి అవమానంతో తల తీసేసినట్లయింది. సొంత కొడుకు, నమ్మిన మిత్రుడు కలిసి వెన్నుపోటు పొడిచారు. ఆమె మౌనంగా లేచింది. తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. వెళ్తూ వెళ్తూ అమ్ముల దగ్గర ఆగింది. గెలిచాను అనుకున్నాయేమో, ఇది ఆరంభం మాత్రమే. నా కొడుకును నా నుంచి దూరం చేసిన నిన్ను ఇది కూడా కాపాడలేదు అని శపించి వెళ్ళిపోయింది. జగదీష్ చంద్ర విక్రమ్ దగ్గరకు వచ్చాడు. కంగ్రాట్స్ పార్ట్నర్. మరి నా డీల్? విక్రమ్ అమూల్య వైపు చూశాడు. అమూల్య ఒక ఫైల్ జగదీష్కి ఇచ్చింది. జగదీష్ దాన్ని ఆతురతగా తెరిచాడు. అందులో మైనింగ్ అగ్రిమెంట్ ఉంది.
కానీ చివరి పేజీలో ఒక క్లాస్ ఉంది. ఈ అగ్రిమెంట్ అమల్లోకి రావాలంటే పర్యావరణ అనుమతులు మరియు స్థానిక రైతుల ఆమోదం తప్పనిసరి. జగదీషు విక్రమ్ వైపు కోపంగా చూశాడు. ఏంటది? రైతుల ఆమోదమా? వాళ్ళెప్పటికి ఒప్పుకోరు కదా. విక్రమ్ నవ్వాడు. అదే కదా లాజిక్ చేసి నేను నీకు కాంట్రాక్ట్ ఇచ్చాను, కానీ పర్మిషన్ తెచ్చుకోవటం నీ బాధ. నువ్వు రైతులను ఒప్పిస్తే రాయి నీదే, లేదంటే రాయి అక్కడే ఉంటుంది. జగదీష్కి అర్థమైంది తను మోసపోయానని. విక్రమ్ నాతో ఆడుకున్నావా? అవును, మా నాన్న మోసం చేసిన వాడితో ఆడుకోకూడదా? ఇప్పుడు వెళ్ళి రైతులను బ్రతిమలాడుకో, లేదా మళ్ళీ గాయత్రీదేవి దగ్గరికి వెళ్ళు, మీ ఇష్టం. జగదీష్ ఆ ఫైల్ని నేలకేసి కొట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు నన్ను పిచ్చోని చేశారు, వీళ్ళను వదలను. విక్రమ్ అమూల్య ఆకాశం వైపు చూసి నిలబడ్డారు. ఈరోజు మనం పెద్ద విజయం సాధించాం అమూల్య. కంపెనీ మళ్ళీ మన చేతుల్లోకి వచ్చింది. అమ్మ పవర్ పోయింది. జగదీష్కి చెక్ పెట్టాం. కానీ భయంగా ఉంది విక్రమ్. గాయత్రీదేవి గారు, జగదీష్ చంద్ర ఇద్దరు గాయపడిన పాములు. వాళ్ళు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారు. ముఖ్యంగా మంత్రి రంగనాథ్ ఇంకా సైలెంట్గా ఉన్నాడు. అది మంచిది కాదు. విక్రమ్ ఆ భుజం చుట్టూ చేయి వేశాడు. నిజమే, కానీ మన దగ్గర ఒక బలం ఉంది, ప్రజల మద్దతు. నీ రైతు నేస్తం వల్ల మనకు పబ్లిక్ సపోర్ట్ ఉంది. మనం దాన్ని కాపాడుకోవాలి. రేపే మనం కృష్ణగిరి వెళ్ళి అక్కడ హాస్పిటల్ శంకుస్థాపన చేద్దాం. ఇక్కడ హాస్పిటల్ పడితే ఇక మైనింగ్కి ఛాన్స్ ఉండదు. అంతలో విక్రమ్ ఫోన్ మోగింది. అన్నోన్ నెంబర్. విక్రమ్ లిఫ్ట్ చేశాడు. హలో. అవతల నుండి ఓ గంభీరమైన గొంతు. విక్రమాదిత్య, కంగ్రాచులేషన్స్, బాగా ఆడావు. ఎవరు నువ్వు? నీ మంత్రి రంగనాథ్ని కాదు, జగదీష్ని కాదు, నేను వాళ్ళందరికీ బాస్ని. నా పేరు భైరవ్. విక్రమ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. భైరవ్, ఈ పేరు ఎప్పుడు వినలేదు. ఏం కావాలి? నాకు ఆ గ్రానైట్ కావాలి. జగదీష్ లాంటి చిన్న పిల్లలతో ఆడుకున్నట్టు నాతో ఆడుకోకు. రేపు నువ్వు కృష్ణగిరి వస్తున్నావని నాకు తెలుసు. అక్కడ శంకుస్థాపన జరగదు, శవాల స్థాపన జరుగుతుంది. ఫోన్ కట్ అయింది. విక్రమ్ అమూల్య వైపు చూశాడు. అతని ముఖంలో ఆందోళన. ఎవరో భైరవటం, కొత్త విలన్, మనల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అమూల్య ధైర్యంగా ఉంది. భైరవైన ఎముడైనా సరే మన మంచి పని ఆపలేరు. వెళ్దాం విక్రమ్, రేపు కృష్ణగిరిలో ఏం జరుగుతుందో చూద్దాం. కథల్లో కొత్త అధ్యాయం, మాఫియా సామ్రాజ్యం. ఎవరి భైరవ్? అతని వెనక ఉన్న శక్తి ఏంటి? కృష్ణగిరిలో రేపు జరగబోయే రక్తపాతం ఎవరిది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చూడండి. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.